హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లపై సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే చాలామంది డీఏ అయితే ఇవ్వటం జరుగుతుంది ఏప్రిల్ నెల నుంచి అని అంటున్నారు. కానీ చాలామందికి నమ్మకం అయితే కుదరలేదండి. ఈ నెల జీతాలు, పెన్షన్లతో పాటు మే నెలలో వస్తుందా రాదా అన్నట్టు చాలామందికి సందేహం అయితే ఉండిపోయింది. ఈ విధంగా ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి అయితే అయ్యాయండి. మొత్తానికి ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించిన బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేయడంలో. అందులో డీఏని కూడా ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగిందండి. 30.3%తో మనకి డీఏ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లతో పాటు డీఏ అయితే ఖచ్చితంగా వస్తుందండి మనకి. అంటే ఏపీ ఉద్యోగులకి డీఏ, పెన్షనర్లకి డీఆర్ అయితే తప్పకుండా ఈ నెల జీతాలు, పెన్షన్లతో పాటు 3.64%తో రావటం అయితే జరుగుతుంది. కాబట్టి మనకైతే ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లకు కంగారు పడవద్దండి. ఖచ్చితంగా పెంచిన డీఏ అయితే ఈ నెల రావటం జరుగుతుంది. మే నెలలో తీసుకుంటారండి ఈ పెంచిన డీఏనైతే. ఈ విధంగా మనకైతే ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. డీఏ పెరగడం వల్ల జీతాలు, పెన్షన్లు పెరుగుతాయి. మొత్తానికైతే పెరిగిన జీతాలు, పెన్షన్లు మే నెలలో అయితే అందుకోనున్నారు. అయితే బిల్లులన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయండి. ఒకటికి 2 సార్లు ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే చూసుకోండి. ఖచ్చితంగా బిల్లులన్నీ అప్లోడ్ అయిన తర్వాత ఎస్టీఓ గారి చేత అప్రూవల్ చేయించుకున్నట్లయితే వెంటనే జీతాలు, పెన్షన్లు 1 నుంచి 5 తారీఖుల్లో అయితే జమ కాబోతున్నాయి ఈసారి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.